యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నేను రాను, నేను బొమ్మరీలు కట్టుకుంటున్నాను. ఏంటన్నయ్య? గంగా, ఈ కొమ్మను లాగి పట్టుకో, నేను పైకెక్కి ఆ గూట్లో ఉన్న పిల్లలు పట్టుకొస్తాను. వద్దన్నయ్య, పాపం అవి అమ్మ లేకుండా ఎలా ఉంటాయి? అమ్మ లేకుండా నేను ఉండట్లేదు, అవి అట్లాగే పట్టుకోవాలి. గట్టిగా చెప్తా, జాగ్రత్తగా. పట్టుకోలేనన్నయ్య, చేతులు నొప్పుతున్నాయన్నయ్య. గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. వదిలేస్తున్నానన్నయ్య, వదిలేస్తున్నానన్నయ్య. గట్టిగా పట్టుకుంటే వదిలేస్తావా? ఉండవటమే సరిపోయింది కదా, నాకేమిస్తావు? ఏమిటమ్మా, ఏమిటి, ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు ఏమిటే మాట్లాడకుండా ఇస్తావు? ఏముంది చెప్పడానికి? వాడు కొట్టుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్తాను? ఆటలు కొట్టుకున్నారనుకోండి, గుడ్డు మళ్ళీ దేవుడ కొట్టడం. ఊరుకోండి, అయినా ఇదేమీ చేయకుండానే వీడు దాన్ని కొడతాడా? ఏమిటేమిటి? అయితే నా మనోడు నన్ను ఏదో చేసేటంటాం. అదమ్మా అను, నాలుగున్నమ్మా తొలగొండమని ఒరే ఒరే మొదలు పడా మాట ఎట్టాలా ఎవరైనా తల్లి చచ్చిపోయినాడు, ఈడు కూడా చచ్చిపోతాం. మీ అందరూ కలిసి చల్లగా ఉండేవి. ఇప్పుడు భద్రం, అన్నం తిందిరా? అన్నయ్య లేడమ్మా, పొద్దున్న నుంచి తోటలోనే ఉన్నాడు. అలాగా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు తింటూ ఉండండి. ఇంత చీకట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళేది? అడుగు మారితే వాడే వస్తాడు, ఊరుకోమనకుండా. భలేవారండి, భయపడి దాక్కున్నామండి, అలా వదిలేస్తావా? నేను వెళ్ళి తీసుకొస్తాను. కన్న ప్రేమ కంటే పెంచే ప్రేమ ఎక్కువని నీ గారాబంలో వాడు ఇలా పాడైపోతున్నాడు. నువ్వు తిన్నా బాబు. భద్రం, భద్రం, బాబు భద్రం, ఇక్కడున్నావా? భోంచేద్దు గాని ఇంటికి రా బాబు. నేను రాను. భద్రం, నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రాను. ఏ, ఎందుకని? పొద్దున్న నాన్న నన్ను ఎందుకు కొట్టానే? ఇంకెప్పుడు నిన్ను కొట్టకుండా నేను చూస్తాగా. రా బాబు. నేను రాను. నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రానంటే నాన్న చెల్లి నీ కోసం ఎదురు చూస్తున్నారా? నీ పావు వచ్చిందా తిని? అవును బాబు, పద ఇంటికి పోదాం. పద. ఏమైంది నాన్న? పిల్లలు పావం కరిచింది నాన్న. అమ్మా, 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 నన్ను అన్యాయం చేయకండి పూర్ణ, నన్ను అన్యాయం చేయ. బాగానే ఉంది వరుస. సచ్చినతో పాటు అందరూ సచ్చినట్టే పడి ఉంటే ఇక తిండి తిప్పలు చూసేదెవరు, వండి వాచేదేవరంట. ఏమిటి వాగుడు? నాన్న, అమ్మా, వంట నేను చేస్తాను నాన్న. వంట నువ్వు చేస్తావమ్మా? అవును నాన్న, అమ్మ నేర్పిందిగా. నువ్వు ఇలా తల్లి లేని బిడ్డ అవుతావని తెలిసి ముందుగా నీకు అన్నీ నేర్పిపోయిందనమాట. అయ్యో అయ్యో, అన్నం వంట రావలేదే. అది ఏడుస్తున్నావా? ఏడుతుకుతే నీ అమ్మ ఎవరితో పడుతుంది అన్నం? చచ్చి మీ అమ్మ దిగొచ్చి పడిపోతున్నావు. కూర్చో. నాన్న, అన్నం తిన్నా. నువ్వు తిన్నావమ్మా? నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి,
లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా, నువ్వు నా బిడ్డ కదమ్మా, నా తల్లివి, నన్ను కన్న తల్లివమ్మా. అమ్మమ్మ, నాకు జడవేవు. ఏమిటి నా ఒళ్ళేనే మోసుకోలేక ఏడుస్తుంటే ఊరాడు బరువు కూడా నేను ఎక్కడ పోయాను. అయినా నీకు జయడం దాచిదానికే. అమ్మా, నేను వేస్తాను. ఏమిటి నాన్న ఇది? ఏమ్మా, బాలే తాడు పేరెట్టుంది. అమ్మ ఇంటే ఎంత బాగా వేసేదో. అవునమ్మా, తండ్రి పోయి తల్లున్నా అదొక దారి. కానీ తల్లిని పోగొట్టుకున్న ఆడపిల్లకు ఇంకెంతమంది ఉన్నా లోటు తెలియదు కదమ్మా. ఏం నాన్న, బాగులేదన్నానని బాధపడుతున్నారా? నేను గమ్మత్తుగా అన్నాను. జడ చాలా బాగుంది. అమ్మ మీద ఒట్టు. అమ్మా, ఎక్కడుందమ్మా అమ్మ? ఎక్కడుంది? బావా, ఊళ్ళో నలుగురు అన్నట్టు నిజంగా నువ్వు సన్యాసం పుచ్చుకునేట్టే ఉన్నావు. లేకపోతే ఏమిటి బావా, అమ్మాయి పోయి ఇన్నాళ్ళైనా మర్చిపోకుండా నువ్వే ఇలా బాధపడుతుంటే ఇక ఈ పసిదేం కావాలి? ఆ దేవతని ఎలా మర్చిపోగలం రాఘవయ్య? అలా పొలానికేసిరా బావా, ఆ పనుల్లో అన్నీ మర్చిపోవచ్చు. అవును నాన్న, మీరు ఇలా కూర్చోవడం నాకేం బాగాలేదు. మీరు మామయ్యతో పొలానికి వెళ్ళకూడదు. వెళ్తానమ్మా, అలాగే వెళ్తాను. నీకోసమే వెళ్ళి. బాబు, అమ్మా, నాన్న, బాబు గారు, అమ్మాయికి ఏం దెబ్బలు తగలేదు కదా? లేదులేమ్మా, సమయానికి మీ అబ్బాయి వచ్చి కాపాడకపోతే నా బిడ్డ ఏమైపోయి ఉండేదో. ఏమవ్వాలన్నా దేవుడు అనుమతి ఉండాలి. ఇంతకీ అమ్మాయి అదృష్టవంతురాలు. నేను కూడా అదృష్టవంతుడేనమ్మా. లేకపోతే సమయానికి భగవంతుడు మిమ్మల్ని అలా తీసుకొచ్చి ఉండేవాడా? మీరెవరమ్మా? బ్రతికి చెడ్డవాళ్ళం బాబు. నా పసుపు కుంకుమతో పాటే ఉన్న ఆస్తి అండా కూడా తుడిచిపెట్టేశాడు భగవంతుడు. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మటం ఇష్టం లేక ఏదో దారి చూసుకుందామని బయలుదేరాం. భగవంతుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో తెలియదు కదమ్మా. చూడమ్మా, మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో పాటే మా ఇంట్లో ఉండొచ్చు. అన్నయ్య గారు, ఏమీ సందేహపడకండమ్మా, మిమ్మల్ని నా తోబుట్టులాగా చూసుకుంటాను. రే రాముడు, మీరు ఆ దిగుమడి కూడా పార్పని పూర్తి చేసి రండి. మేము ఇంటికి వెళుతున్నాం. పదండమ్మా. అక్కయ్య, అక్కయ్య, వీళ్ళెవరు? పాపం ఎవరో బ్రతికి చెడ్డవాళ్ళు. నానే వాళ్ళు ఎవరు లేరట. ఇంట్లో కూడా ఒక్కదానే పనిపాట్లు చేసుకోలేక అవస్థపడుతున్నాం. అందుకే నీకు తోడుగా ఉంటారని తీసుకొచ్చాను. పదండమ్మా. అన్నయ్య గారు, అమ్మా, భోజనానికి లేవండి. నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఇప్పటికే చాలా పొడిచెక్కింది. మీకు కెందరాడే భోజనం చేయటం అలవాటుగా. ఎవరు చెప్పారమ్మా? గంగ చెప్పిందా? శాంతమ్మా,
ఇలాగా ఏంటన్నా తప్పు కాదు, పెద్దవాళ్ళ అలా పేరు పెట్టి పిలవచ్చా? ఏం తినాలి? ఆమె నన్ను ఏమని పిలుస్తుంది? అన్నయ్య అని కాదు. మరి నాకు చెల్లెలు నీకేమవుతుందమ్మా? అత్తయ్య, శాంతం అత్తయ్య. అత్తయ్య, నీతో పని ఉంది. పిల్లలే కూర్చో. తప్పు ఉండరు. ఇదిగో అక్కయ్య, ఈ తెచ్చి పెట్టుకున్న తేడాలతో మనమే నానా తంటాలు పెడుతున్నాం. ఆ బసివాళ్ళ మనసులు కూడా ఎందుకు పాడు చేస్తావు చెప్పు. చంద్రం, నువ్వు బయటికి వెళ్ళ తర్వాత తిందు గాని. అక్కర్లేదమ్మా, రే కూర్చోరా. చూడు శాంతమ్మా, బాబు, వాడికి ఇక్కడే వడ్డించు. ఈ రోజు నుంచి వాడు మాతో పట్టే పనిచేస్తాడు. వడ్డించమ్మా. ఇదిగో శాంతమ్మా, రేపటి నుంచి వంట అవగానే నాకు వేరే పెట్టు. ఇది కూడా వంట నాకెందుకని తిన్నాను తిను. చంద్రం, ఏమంటారా ఏమిట్రా? నేను పొలం వస్తాను బాబు గారు. నువ్వు పొలం ఎందుకు? మీతో పాటు నేను పని చేస్తాను. నువ్వు పొలం పని చేస్తావా? అవును బాబు గారు, మీకెందుకు? మీరు కట్టుమే కూర్చోండి, అన్ని పొలం నేను చూసుకుంటాను. పిడుగా సరే పడు. ఏమిటా పని? బాబా ఆడుకుందాం. నేను రాను, నా పని ఉంది. ఎప్పుడు చూసినా నీకు పనే. అడుగా నాన్న. చంద్రం వచ్చాడు వంశోద్ధర్. రాన్నయ్య. ఏమిట్రా కేకలు? ఆకలింది, అన్నం పెట్టమని. దున్నపోతే దూడల్లోనూ మెయ్యిపోతే ఎడ్డలోనని తిండికి మాత్రం తయారు, పని పట్టలేకుండా. పని మాత్రం ఏముందండి, పట్టుమని చేస్తే నా ఒక్కడికే సార్. విన్నావురా చంద్ర ఏమంటున్నాడు? అటలు చూసిన బుద్ధి తెచ్చుకోరా. ఇల్లంతా తనదేనంటూ రాత్రి మగళ్ళు పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వు నా ఎందుకు ఊరుకోనన్నా, భోజనాల దగ్గర గొడవ ఎందుకు? వాడు నాకు కనిపించేదే భోజనం దగ్గర కదమ్మా. రే అయ్యన్నా శుభ్రంగా చెయ్యి. చెట్లు గాలికి పోయినా తిండి అయినా ఉండబడుతుంది. సిన్నో డైరో డైరా నీ సోకుమా డైరా సిన్నో డైరా దరువైరా సిన్నో డైరా. రే బసయ్య, ఏందయ్యా? ఆ బుర్రలో ఉన్నదే కాస్త తెలివి, దాన్ని మళ్ళీ దువ్వెంటే గోకి బయట పడేస్తావు ఎందుకురా? ఇదిగో ఈ మంట ఎత్తిచేసి ఇదంతా క్లీన్ చేసేసి ఆ టాపలు వేసుకుని ఆయన పేకాట ఆడేవాళ్ళు వచ్చే టైం అయింది. చిచి చిచి ఏందయ్యా పేకాట? నీకు జుట్టు తెల్లబడింది కానీ బుద్ధి నల్లగనే ఉంది. ఇదేదో సత్రమా లేదా పాడుపండి గుడ్డ? ఓరి సత్యముఖమా, అడుక్కు తినడం కంటే ఒడుక్కు తినడం మేలని పెట్టుబడి లేని ఈ వ్యాపారం కనిపెట్టాను. గొప్పడివే. అమ్మాయి పార్వతి, ఏంటన్నా? అదేమిటమ్మా కాఫీ నువ్వు నేను తాగేవాళ్ళకి పేకాట ఆడేవాళ్ళకి ఎలా చేసేవారు రుచి చూస్తాను. కొంచెం అయ్యమ్మా. చాలా బాగా చేశాను నాన్న. అమ్మాయి, ఇందులో పంచదార వేసేవా బెల్లం వేసేవా? పంచదార వేసాను. కొంప ముంచేసావు. ఇలా అయితే వ్యాపారం ఏం కెడుతుందమ్మా? పేకాట ఆడేవాడు జోకరుందా లేదా చూసుకుంటాడు కానీ కాఫీలో పంచదార వేసారా బెల్లం వేసారా అని ఆలోచించాడు. సరే జరిగింది ఏదో జరిగింది, ఇక్కడ నుంచి బెల్లమే కలుపు. అయ్యో అంతా చూస్తే 4 కప్పులు లేవు. ఇలాగైతే వ్యాపారంలో లాభం ఏమిటి? 4 కప్పుల్ని 40 కప్పులు చేయాలంటే ఏం చేయాలో చెప్తుంది. ఇంకాస్త పాలు పోయాలి. పాలు వస్తా. అయ్యో కర్మ, నీళ్లు పోయాలమ్మా. తెలుగు తక్కువ వద్దమ్మా, నీళ్లు పోయాలి. పోయి నువ్వు పోయి బసయ్య, నువ్వు వచ్చావు. ఏదో పొద్దుపోక ఎంత పెట్టిన ఇప్పుడే అంతా వచ్చే ఆట మొదలెట్టేశారు. శోభం, ఈ వేళ నుంచి కాఫీలు కూడా ఇంట్లోనే ఏర్పాటు చేశాను. కప్పు 25, కింగులు 15. ఎవరు కొట్టింది? నేనే. ఇదేంటి 5 పైసలు ఇస్తానండి? అంతేగా అంతేగా. నేల మీద ఆడినప్పుడు 5, 50 సాపలేసాం 10 రాని. ఆట ఆడికి 10 పైసలు ఇస్తే సాయంకాలం మాకేం మిగులుతాయా? నీకు మిగలడం కోసమయ్యా నేను సాపలేసిందే. నువ్వు అటువంటి ఏం పెట్టుకోక రాని 10 పైసలు. అమ్మాయి పార్వతి, కాఫీలు పెట్టరా అమ్మా. కాఫీ కావాల్సిన వాళ్ళు బాగా లేకుండా ఇప్పుడు
కాదయ్యా, డేంజర్ మార్క్ గారు. ఓ నాగరాజు గారా, ఎంతకాలానికి వచ్చారు? ఓ చేసి చూస్తారండి. చూస్తున్నా అమ్మాయి వేట పట్టరా, వెళ్ళు. ఏమండి, మీతో ఓ మాట చెప్పాలని ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను. వస్తా పేదమ్మన్నాగా కాసేపు కూర్చోను. పేడ వస్తానే కూర్చుంది కానీ ఇద్దరు. ఒకసారి ముందు ఈ మాట ముందు. ఏమిటయ్యా? మీకు ఎప్పటి నుంచో సంగతి చెప్పాలని మర్చిపోతున్నానండి. ఏమిటది? మన గంగులు లేదండి? ఏ గంగులు? అదేనండి, గొర్రెల గంగులు ఈ మధ్య చచ్చిపోయాడు. గొర్రెల గంగులు? వాడి మేనవాళ్ళను చూడండి, పిటపిట్లాడిపోతూ ఉంటుందండి. ఎవరు దిక్కెవరు లేరు, ఒంటరిగా ఉంటుంది. ఏరా షావుకారు సాగరయ్య గారు నీతో మాట్లాడడానికి వచ్చారే? రండి దండలయ్య గారు. ఏటి మేకలు కావాలా? కాదు చిలక, మేత కావాలి. ఏటయ్య గారు, మేకలను చూసిన తర్వాత తమరు కూడా మేక అయిపోయారు. తమలపాకు లాంటి నిన్ను చూసి నేను నిజంగా మేకనైపోయాను. ఏటయ్య గారు, ఏటా మాటలు? మాటలుగా చిలక, నిజం. నేను ఇంత దూరం వచ్చింది నీకోసమే. ఏటి? కోపడకు చిలక, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వడ్డీ కూడా తీసుకోను. చిలక చిలక, నా మాట విను, నిన్ను శాశ్వతంగా ఉంచుకుంటాను. హాయ్ హాయ్, ఉంచుకుంటావా? ఇదిగో సాగరయ్య, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. నీకు నాకు మధ్య మర్యాదలేంటే? ఒరే జగ్గు, ఇదంతా తేలిగ్గా పడే రకంలా లేదే. మొదట్లో అట్టాగే ఉంటుందండి. అయినా ప్రేమించే దగ్గర కూడా మీరు వడ్డీ వసూలు చేసినట్టు మాట్లాడతా ఎట్టా? అలవాటు అయిపోయిందిరా. మరి ఎట్లా మాట్లాడు? నేను చెప్తాగా. అరే, నువ్వెప్పుడు వచ్చావు? ఆ సాగరయ్య గారి ప్రేమాయణం సాకముందు వచ్చా. వచ్చిన వాడివి వాడిని 4 బాటకి ఎక్కడ దాక్కున్నావే? వాడిని చేత్తో కాదు, చెప్పు తీసుకుని కొడతా. వస్తున్నాడు. చిలక, ఏమనుకోకు, ఇందాక నేను చాలా తొందరపడ్డాను. మరేటి బాబు గారు, మన మధ్య 3 మనిషి ఎందుకు చెప్పు? అందుకే పంపించేశానుగా. మీద నాకు ఎన్నాళ్ళ నుంచో ఇది కానీ ఈనాటికి దొరికావు. చిలక, నీ సిగ్గు చూస్తుంటే నాకు ఎలాగో అయిపోతుంది. నాకు కూడా అంతే బాబు గారు, మీ మొగతనం చూస్తుంటే ఎలాగో అయిపోతుంది. నిజంగా? నిజంగా? ఏంటి బాబు గారు? అట్లాంటి బాబు గారు, ప్రేమించమంటే తేలు అంటారు. ఇప్పుడు కట్టు మండలి కుట్టింది. చెప్పు కొట్టండి బాబు గారు. అయ్యో కొట్టవే, నువ్వన్నా చెప్పు తీసుకుని కొట్టవయ్యా. కట్టవా, నిన్న నేను చెప్పు కాదయ్యా, తేలు కొట్టవయ్యా. బాబు గారు, ఏమిటి పని? ఏం లేదు చంద్రం, కాలువ బాగా మెరకేసింది, నీళ్ళేమో సరిగ్గా చెలుపుకోవట్లేదు, అందుకని తీసేస్తున్నాను. అంటే కాలం ఇంత మెరకేసే వరకు ఎందుకు ఊరుకున్నావు? నన్ను మందలించినట్టేగా. అబ్బబ్బే, అది కాదు చంద్రం. లేకపోతే ఏమిటి బాబు గారు, నేననగా మీరు ఏ పని చేయడానికి వెళ్ళలేదు. నేను ఒప్పుకోను. అది ఇట్లా ఇవ్వండి. ఏమిటో నీ చాదస్తం, నన్ను మరీ సోమరిపోతం చేసేస్తున్నావు. సోమరిపోతులు కాదు బావా, మోతు పని చేస్తున్నాడు. మరి అతను రుణం ఎట్టా తీర్చుకుంటావో ఏమో. అది రుణమైతే ఎలాగో తీర్చుకోవచ్చు రాఘవయ్య. చంద్రాంది రుణం కదయ్యా, రుణానుబంధం. అది ఏ జన్మదో మరి. అబ్బి, ఏంటమ్మగారు? నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసే పని ఏమిటి? చెప్పిన పని చేయటం, చేసే పని చెప్పటం మనకు అలవాట్లేదండి. అలాగా? మరి చెప్పని పని చేసి చేయనట్టే చేస్తాం. ఓహో, అంత పని వాడివా? పరీక్షించండి, తెలుస్తుంది. అయితే రా చెప్తాను. పంతులు, వెంకట్రామయ్య లెక్కలో వడ్డీ 500, అసలు 200 జమ రాసుకో. ఏమ్మా? ఏమావయ్యమ్మా? ఒరే తమ్ముడు, ఇంటి దగ్గర అమ్మ అంతా బాగున్నారా? అంతా బాగున్నారక్క. మరి నీకు బుజ్జికి అమ్మ చున్నులు పంపింది. ఇదిగోనన్నా
ఈడా ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే బావా. ఆహా. అదేమో నాన్న మాయే నేను పెళ్లి చేసుకుంటానన్నా నాన్న. ఎరా అన్నావా? ఉద్యోగం చేసుకుంటానంటే బావా. సరే సరే లోపలికి రండి. తీసుకెళ్ళి మీ తమ్ముని. సారా తమ్ముడు మన పెళ్ళి ఎప్పుడు చేస్తావు నాన్న? చేస్తానమ్మా, మంచి సంబంధం వెతికి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.